హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు మన వీడియోలో అవకాడో రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవకాడో, గ్రీన్ చిల్లీ, లెమన్ అండ్ కొరియాండర్. అవకాడోని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేయాలండి. లెమన్ యాడ్ చేయడం వల్ల అవకాడో పేస్ట్ అన్నది బ్లాక్ కలర్లో టర్న్ అవ్వకుండా ఉంటుంది. అవకాడో వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంతో మనం సలాడ్స్ చేసుకోవచ్చు, స్మూతీస్ చేసుకోవచ్చు, లేదా ఇలా రోటీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అవకాడో పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉప్పు, వాము వేసుకోవాలండి. తరువాత 1 గ్లాస్ ఆటా వేసుకుని బాగా స్మూత్గా అయ్యేదాకా ప్రిపేర్ చేసుకోవాలండి డవ్. ఈ అవకాడో రోటీస్ అన్నవి చాలా రకాలుగా చేసుకోవచ్చండి. చాలా వెరైటీస్ ఉంటాయి. డవ్ స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ డవ్కి రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు బాగా స్మూత్గా వస్తాయి రోటీస్ అన్నది. తర్వాత చిన్న చిన్నగా బాల్స్లా చేసుకుని రోటీస్ ప్రిపేర్ చేసుకోవడమేనండి. మనం ఇంట్లోనే డిఫరెంట్గా హెల్తీ ఫుడ్స్ అన్నవి చాలా తయారు చేసుకోవచ్చండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేయడం అన్నది. నాకు తినేవాళ్ళు ఉండాలే కానీ చేయాలనిపిస్తుంది ఇలా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఏమన్నా కూడా. అవకాడోకేమీ స్పెసిఫిక్ టేస్ట్ అంటూ ఏమి ఉండదండి. ఇది హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో వెరైటీగా మనం ఇంట్లో చేసుకుని తినాలి అంతే. నేను ఈ రోటీకి చనా కర్రీ కాంబినేషన్తో చూపిస్తున్నానండి. కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. నేను ఇందులో ఒక బే లీఫ్ కూడా యాడ్ చేశాను కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలని. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో వేసుకుని బాగా బాయిల్ చేయాలండి. టమాటోస్ కొంచెం స్మూత్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి 1 స్పూన్. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేయాలి కర్రీని. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉంచాలండి. మనకి గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు బాగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు అందులో యాడ్ చేసుకోవాలి. నేను ఏ కర్రీలో కన్నా వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తానండి. సో నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఈ కర్రీలో. మీకు కావాలంటే వేరే ఏ వెరైటీ అయినా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసి బాయిల్ చేయాలండి. లాస్ట్లో కొరియాండర్ వేసేసి మూత పెట్టేయాలి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఫైనల్గా నేను కొంచెం కసూరి మేతి వేసుకొని దింపేశాను. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.